నీకు ఎందుకు బాధ పెడతావు, నీ కుమార్తె చనిపోయింది అంటున్నారు. ఒక మెట్టేంది, సంఘాన్ని సమాజాన్ని పలుకుబడిని అన్నీ తెగించుకుని ధైర్యం చేసి ఒక అడిగి వేసి ఏసయ్య దగ్గరికి వెళ్ళి మొక్కి ఆ ఏసయ్యని తగ్గించుకొని ఏసయ్యని తీసుకుని ఇంటికి సంతోషంగా వస్తుంటే అక్కడ ఇంకొక ఆటంకం. ఎందుకు బోధకుని బాధ పెడుతున్నావు, నీ కుమార్తె చచ్చిపోయింది, నువ్వు వచ్చేయి అంటున్నారు. ఇప్పుడు ఎలా ఉండాలి పరిస్థితి? ఎంత ఏడుస్తూ ఉండాలి, ఎంత భయపడుతూ ఉండాలి. అయ్యో నువ్వు గుండె బాదుకొని ఏడ్చే పరిస్థితి. ఇంట్లో నుంచే వచ్చింది వార్త. బయట ప్రభు, లోపల మరణం. బయట జీవం, లోపల మృత్యు. ఇంకేం చెయ్యాలి ఆయన? వాళ్ళు అంటున్నారు, ఎందుకు ఆయన్ని బాధ పెడతావు, రా నీ బిడ్డ చనిపోయింది, ఇంకా నీ పరిస్థితి అయిపోయింది అని ఇంట్లోకి వెళ్ళే చూశాడు. ఏడుస్తున్నారు, భార్య ఏడుస్తుంది, అమ్మ ఏడుస్తుంది, చెల్లి ఏడుస్తుంది, అక్క ఏడుస్తుంది, బంధువులు ఏడుస్తున్నారు. ఆనాటి కాలంలో ఒక మనిషి ఒక ఇంట్లో చనిపోతే వాళ్ళంట చుట్టుపక్కల ఎంతమంది రక్త సంబంధులు ఉన్నారు వాళ్ళందరూ గుంపు కూడుకొని ఏడవటానికి వస్తారంట, వాళ్ళతో వంతు. ఇప్పుడు ఏం చేస్తారంటే చేతనంత వరకు టీయో టిఫినో ఇస్తూ ఉంటారు, తలా ఇంత వేసుకొని భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఇంట్లో వాళ్ళు ఇటు పోయి ముట్టించుకోరని. ఆనాటి కాలంలో తిండి తిప్పల సంగతి కాదు కానీ కూర్చొని వాళ్ళతో పాటు ఏడుస్తూ ఉండేవారంట. 1 రోజు 2 రోజులు కాదు, 30 రోజులు 40 రోజులు అని, శ్రమ దినాలు దుఃఖ దినాలని చెప్పేసేసి అలా ఏడుస్తా వచ్చిన చుట్టాలు బంధువులు ఇరుగు పొరుగు వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ కూర్చొని వాళ్ళతో పాటు ఏడుస్తూ గొల్లుగా ఏడుస్తూ ఉన్నారంట. ఆయన చూస్తే ఏముంది, ఇప్పుడు ఇంట్లో బంధువులు అందరూ ఏడుస్తున్నారు, భార్య ఏడుస్తుంది, తల్లి ఏడుస్తుంది, అన్న ఏడుస్తున్నాడు, రక్త సంబంధాలు అందరూ ఏడుస్తున్నారు. బయట ఎవరున్నారు? ఏసయ్య ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎవరి మాట వినాలి? ఏసయ్య మాట ఎలా వింటాడు? ఏసయ్య ఇప్పుడు పరిచయం అయ్యాడు. ఏసయ్య వీళ్ళు సొంత భార్య, సొంత అక్క, సొంత అన్న, వీళ్ళందరూ సొంత వాళ్ళు. అయ్యా తమ్ముడా ఇంకేముందని కేకలేస్తారు కదా. అన్నా ఇంకేముందన్నా, నువ్వు ఎక్కడెక్కడ తిరిగావన్నా, ఎంత ఖర్చు పెట్టావన్నా, ఎంతమంది దగ్గరికి వెళ్ళావన్నా, నీ ఆశ నిరాశ అయిపోయింది, దేవుడు నేను అధికరించలేదన్నా నీ లోపల నుంచి కేకలు వస్తుంటాయి. ఆ మాట ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటుంటే ఎవరైనా చనిపోయినప్పుడు చూడండి, వాళ్ళు ఏడుస్తూ ఉంటే మనం కూడా ఏడుస్తాం కదా. ఏడవకుండా ఎవరైనా వస్తారా? ఆ సందర్భంలో ఆయన అటు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు. అయితే ప్రభు ఏం చెప్తున్నారు తెలుసా? అయినను నువ్వు నమ్మిక ఉంచు, భయపడవద్దు అంటున్నారు. ఇప్పుడు ఆయన ఎవరి మాట వినాలి? ఇప్పుడు పరిచయం ఒక్కసారి వెళ్ళి ఆయన దగ్గర ఆయన మాటలు విని ఆయన గురించి అంత తెలీదు, ఏదో నమ్మకం విశ్వాసంతో వెళ్ళి బాగు చేస్తాడన్న ఆయన మాట వినాలా? సొంత రక్త సంబంధుల మాట వినాలా? గొల్లును గుండె బాదుకుని ఏడుస్తూ ఉంటే ఈయన కూడా వాళ్ళతో కలిసి ఏడుస్తూ కూర్చోవాలి. కానీ ఆయన ఏసయ్య మాట, ఏసయ్య చెప్తున్నాడు, నువ్వు భయపడవద్దు, నమ్మకం ఉంచు చాలు అని చెప్పి ఆయన లోపలికి వెళ్ళి అని రాయబడి ఉంది. ఆయన లోపలికి వెళ్ళి, లోపలికి వెళ్తే ఏముంది? ఎక్కడ ఏడుపులు, పెడుబొబ్బులు, మరణము, దుఃఖము, శోకము మొత్తము ఆ ఇంట్లో ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఏసయ్య ఆ ఇంట్లోకి అడుగు పెట్టాడో చూశారు, అందరిని తయారు చూస్తే గొల్లుగా గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. ఏసయ్య అంటున్నారు, ఎందుకు ఏడుస్తున్నారమ్మా? ఆమె చనిపోలేదు, నిద్రపోతుందంటే ఆమె చనిపోయి ఎంతసేపు అయింది, మేమందరం ఎంతసేపు నుంచి పడి కొట్టుకొని ఏడుస్తున్నాము, ఎంత కన్నీరు గార్చాము, ఇప్పుడు వచ్చి చనిపోయిన ఆమెని నిద్రపోతుంది అంటున్నారని అపహాస్యం చేస్తున్నారు ఏసీని. ఏసీ ఏం చేశారు? ఈ అపహాస్యం చేసే వారిని, నమ్మనటువంటి వారిని, ఏసీ మాట లెక్క చేయనటువంటి వాళ్ళని అందరిని బయటకు పంపించేసేసారు. తల్లిని తండ్రిని వెంట పెట్టుకున్నారు. మీకు నమ్మకం ఉందా? మీకు విశ్వాసం ఉందా? మీ బిడ్డ బతకాలని ఉందా అని చెప్పారు. అయ్యా మా బిడ్డ బతకాలయ్యా, వీళ్ళందరినీ బయటకు పంపించేయండి. ఎవరిని? నమ్మనటువంటి వాళ్ళని. అక్కడ దేవుడు కార్యం చేస్తాడన్నా కానీ ఇంకేం చేస్తాడు? ఇదిగో సాగు మేళాన్ని తెప్పించాము, సన్నాయి సాగు మేళాన్ని తెచ్చేసాము, ఇంకా సమాధి కార్యక్రమం రెడీ చేసేసాము, గుంట వాళ్ళకి చెప్పేసాము, అసలు నువ్వు తండ్రివి, నువ్వు నిలబడి ఇంకేం చేసుకుంటావు, నువ్వు చేయాల్సిన పనులని మేము ముందుగానే నువ్వు వచ్చే లోపల సిద్ధపరిచేసామా అని ఎదురు చూస్తున్న జనం ఆడుండారు. అయితే ఏసయ్య మాత్రం నమ్మితే చాలు అద్భుతము చూస్తారు. నమ్ముట నీ వలన అయితే నమ్ము వారికి
ఇలాంటి విశ్వాసము ఆ చనిపోయిన తల్లిదండ్రులకు ఆ సమయంలో మనం చెబితే ఆ మాటలు ఏమైనా నాటుతాయా? చనిపోయిన వాళ్ళకి కొద్దిగా మంచినీళ్ళు తాగమ్మా అన్న తాగరు, మజ్జిగ తాగుతూ ఉంటారు, మంచినీళ్ళు తాగుతూ ఉంటారు. వాళ్ళు ఏడ్చి పడిపోతుంటారు. ఉప్పు నీళ్ళనో మజ్జిగ నీళ్ళనో తాగుతుంటారు. అలాంటి సందర్భం అయినా అక్కడ దేవుడు కార్యం చెయ్యాలి, అక్కడ అది జరగాలి, ఆ తల్లిదండ్రులకి రక్షణ కలగాలి, ఆ గ్రామంలో అంతా దేవుని మహిమ రావాలని ఉంది. కాబట్టి యేసయ్య మీరు నమ్మికుంటే చాలా అంటే ఆ తల్లిదండ్రులు ఏం చేశారు? యేసు మాట విని వీళ్ళందరినీ బయటకు పంపించేశారు. వాళ్ళను అనవచ్చు, నిన్నగా మొన్న వచ్చిన ఆయన చనిపోయి నాన్న బతికిస్తానంటే మమ్మల్ని అందరిని బయటకు పోమ్మంటావా? అక్క నేను అవసరం లేదా? అన్న నేను అవసరం లేదా? ఒరే నిన్ను కన్నదానరా, నేను తల్లిని చెబుతున్నాను రా అనొచ్చు కదా. నేను నిన్ను కన్న తల్లిని చెబుతున్నాను రా, నా మాట విని చనిపోతే బతికిస్తానంటే నువ్వు ఎందుకు మోసపోతున్నావురా? రక్త సంబంధులు, ఇరుగు పొరుగు వాళ్ళు, అపహాస్యం చేసిన వాళ్ళందరూ చెప్పొచ్చు. చనిపోయిన ఆయన బతికిచ్చేది మీరేమైనా పిచ్చిలో పడ్డారా? ఆయన మాటలు విని మమ్మల్ని వదిలిపెడుతున్నారా అనొచ్చు. అందరూ అని ఉండొచ్చు, అనకుండా ఉండరు. ఎందుకంటే కొన్ని వ్యక్తిగత జీవితాలలో నేను ప్రభుని నమ్ముకున్న తర్వాత అన్య కులాలలో నుంచి వచ్చి ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి తెలిసిద్ది ఇలాంటివన్నీ. ఎందుకంటే ఎంత వ్యతిరేకతలు ఉన్నాయో దేవుని నమ్ముకుంటే ఎంత బాధ పెడతారో. కులం, సంఘం, సమాజం ఏమంటారో తెలిసి మన కులం లేదా, మన దేవతలు లేరా, మన దేవుళ్ళు లేరా, మనం ఆరాధించిన పద్ధతులు లేవా, వీటన్నిటి వదిలిపెట్టి ఆ దారిలో వెళ్తారా అని వాళ్ళని బాధ పెట్టి ఉండొచ్చు. వాళ్ళు ఒకే నమ్మకంలో ఉన్నారు. చనిపోయిన మా బిడ్డను ఎవరు బ్రతికిస్తారు? ఎవరు బ్రతికించరు, ఆయన ఒక్కరే బ్రతికిస్తారని వాళ్ళందరినీ పంపించేసేసారు. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరున్నారు? యేసయ్య. వాళ్ళ హృదయాల్లో ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు. ఇప్పుడు యేసయ్య లోపలికి వెళ్ళి ఏం చెప్తున్నారు తెలుసా? చిన్నదానా లెమ్ము అన్నారు. చిన్నదానా, ఆ మాటలో ఉన్న ఒక జీవము ఆ చనిపోయిన మృతతుల్యమైన శరీరంలో తాకి ఆమె లేచి కూర్చుందంట. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతం అండి! ఆ ఒక్క మాట. అంతమంది ఉన్నారు కదా, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళు, మళ్ళీ ఏడవటానికి వంతు పలికిన వాళ్ళందరూ వచ్చారు కదా. వాళ్ళ ఎన్నో మాటలు చెప్పారు. ఆయన మాటల వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? చనిపోకముందే వచ్చారు వాళ్ళందరూ. ఇంకా కొనుపూరుతో ఉందంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ పిలిపిస్తారు కదా, వచ్చి చూడండి అమ్మా, కొంచెం నీళ్లు పోయండి అమ్మా, ఎవరు నీళ్లు పోతే ప్రాణం పోయిద్దు అనుకుంటా ఉంటారు కదా. కొనుపూరులో అంతమంది వచ్చి అన్ని మాటలు చెప్తున్నారు, అన్ని చేయాల్సిన అన్ని చేస్తున్నారు. ఏ ఒక్క మాట ప్రయోజనం లేదు. ఒకే ఒక్క మాట, జీవం కలిగిన దేవుని మాట, చిన్నదానాలు ఇమ్మనగానే అద్భుతము. ఒక్క మాట చాలు యేసయ్య మన జీవితాలు. ఈ ఒక్క మాట పలకాలి యేసయ్య అంటే మనం ఆయన దగ్గర ఎలా ఉండాలి? నమ్మకం ఉండాలి, తెగించాలి దేవుని దగ్గరికి రావటానికి. వీళ్ళు బయట నుండి మనకు మాటలు చెప్పేవాళ్ళు కానీ సంఘమైన, సమాజమైన, కులమైన, మన స్థితి అయినా, మన ధనమైనా, మన కష్టస్థితులు అవి ఏవి మనకు అడ్డం రాని వాటన్నిటిని పక్కన పెట్టి అడుగు ముందుకు వేసి తెగించారు కనుక ప్రభువు కూడా ఆయనతో రావడానికి ఇష్టపడ్డారు. వచ్చిన తర్వాత మళ్ళీ సమస్య ఎదురైంది, మళ్ళీ చనిపోయాడు ఇంకెందుకు అన్నారు. అయినా కానీ ప్రభు ఏం చేశారు? నమ్మనటువంటి వారిని అందరినీ మన విశ్వాసంలో ఎదగనీయకుండా ఇంకేం ఎందుకు ఆ మార్గం మా మార్గంలో రావచ్చు కదా, ఇంకా లెంపకాయలు వేసుకో వెళ్తే వెళ్ళిన రోజులు వెళ్ళావు, ఇంట్లో దీపం పెట్టు, ఇంట్లో అది పెట్టు, ఇది పెట్టు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిజమేనే వాళ్ళే, మన పెద్దవాళ్ళే మన కులం ఎట్టు చదువుతుంటే ఈ పెద్దవాళ్ళ మాట ధిక్కరించి మనం ఆ దారిలో పోయి మనం ఏం ముందుకు వెళ్ళగలుగుతాం? తావోరేవో అనుకుంటాం కదా. కొన్ని రోజులు పోయాంలే ఆ ఏసఐ దగ్గరికి కూడా అని మానేసి ఏసఐని వదిలిపెట్టి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ వీళ్ళ విశ్వాసం ఎలాంటిదో తెలుసా? అందరినీ వదిలించుకోవటానికి ఇష్టపడ్డారు. నేను, నా కుటుంబం, నా బిడ్డ బతికితే నాకు చాలు అని చెప్పేసి దేవుని కొరకు నిలబడ్డారు. నిలబడతారని తెలుసు ఆయనకి. ఎవరు నిలబడతారో, ఎవరు మధ్యలో వెళ్ళిపోతారో, ఎవరు పడిపోతారో అన్నీ తెలుసు. సర్వంతర్యామి యేసయ్య. యోహాను సువార్తలో రాయబడి ఉంటుంది 2వ అధ్యాయము 25వ వచనం 24వ వచనంలోనూ. యేసు అందరినీ ఎరిగినవాడు. ఒకళ్ళు ఆయనకి ఫలానాలు ఇలా అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఇంటికి యేసయ్య ఎందుకు వచ్చారు? ఆ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రుల నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని బయటికి తీసుకురావాలి, అక్కడ అద్భుతం చేయాలి. అక్కడ నమ్మనటువంటి వాళ్ళు, అపహాస్యం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళ నుంచి వీళ్ళని ప్రత్యేకపరచాలి. వాళ్ళకున్న ఒక్క బిడ్డ చెడిపోకూడదు,
ఆ ఒక్క బిడ్డ చనిపోయి వీళ్ళు ఏడుస్తూ వీళ్ళ దినాలన్నీ ఏడుస్తూ గడపకూడదు. వీళ్ళ మనసు చాలా మెత్తనిది, వీళ్ళ విశ్వాసం ఉంది, వీళ్ళ నమ్మకం ఉంది, వీళ్ళు దేవుని మహిమపరిచే గుణం ఉంది, దేవుని సువార్త కొరకు వాళ్ళు ఎంతైనా తెగించే సమర్పణ వాళ్ళలో ఉందని ప్రభు వాళ్ళని గుర్తిరిగి వాళ్ళ దగ్గరికి వచ్చారు. వచ్చి వాళ్ళని ప్రతి క్షణం పరీక్షలు వస్తానే ఉన్నాయి, వాటన్నిటిలో వాళ్ళు నిలబడ్డారు కనుక దేవుడు కూడా కార్యం చేశాడు. యేసయ్య దగ్గరికి వచ్చేటువంటి మనం ఎలా రావాలి తెలుసా? తెగించి రావాలి. వీళ్ళందరినీ చూసుకున్న అన్ని రోజులు ముందుకు రాలేం, ఇలాగే తడబడతా ఉంటాం. చాలా ఆటంకాలు, చాలా మాటలు. యేసయ్య బైబిల్ పట్టుకుని మందిరానికి వస్తుంటే పలకని వాళ్ళు కూడా చుట్టాలు అవుతారు. అప్పటి వరకు మనం ఏడుస్తా ఉన్నా, ఏందమ్మా అన్నారు, ఎందుకు మా అట వెళ్తున్నావు, ఎందుకు మా బైబిల్ పట్టావు, ఇది మేము ఇన్ని రోజులు పోయాం, మాకేం జరిగింది, మేము కూడా వదిలేసుకున్నాం. ఇలాంటి ఉచిత సలహాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. బైబిల్లో అలాంటివన్నీ మనకంటే ముందు ఉన్న మన వాళ్ళందరూ బైబిల్లో ఉన్నటువంటి భక్తులు ప్రవక్తలు అందరూ ఎదుర్కొన్నారు. వాటన్నిటిలో వాళ్ళు నమ్మకంగా నిలబడ్డారు, విశ్వాసంతో నిలబడ్డారు, యథార్థతో నిలబడ్డారు. దేవుని ద్వారా ఎవ్వరు కూడా చేయలేని కార్యాలు దేవుని ద్వారా వాళ్ళు పొందుకొని దేవుని మహిమ పరుస్తూ వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అదే ఒక్కనొక కుమార్తె చనిపోతే వాళ్ళు ఎలా బతికేవాళ్ళు? 12 సంవత్సరాల కుమార్తె అంటే వీళ్ళ వయసు ఇంకేం చాలా ఉంది. అన్ని రోజులు తలంచుకుంటూ కుములుతూ వాళ్ళు చనిపోవాల్సి వచ్చేది కదా. ఒకే ఒక్క కుమార్తె చనిపోతే దేవుడు ఆ బాధ వాళ్ళకు ఉండకూడదని చెప్పేసి ఆ ఒక్క కుమార్తెను బ్రతికిస్తే వీళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు? సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తా ఆయనను కొనియాడుతూ ఇప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము వీటన్నిటిని ఎప్పుడైతే తొలగించుకున్నామో మా యేసయ్య మాలోకి వచ్చారు, యేసయ్య మా ఇంట్లోకి వచ్చారు. యేసయ్య మన దగ్గరికి రావాలి అంటే ఆయనకి ఇష్టం లేనివన్నీ మనం తీసివేయాలి. మనకు ఎవరైతే అవిశ్వాసాన్ని కలిగిస్తారో వారందరి మాటలు పక్కన మనం తొలగించుకోవాలి. దేవుని వాక్యం ఏదైతే సెలవిస్తుందో ఆ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. ఇవి పక్క నుంచి వచ్చే మాటలన్నీ తీసివేయాలి. దేవుని కార్యం చూడాలి నేను అనుకుంటే, కొంతమంది ఇన్ని వారాలు వస్తే నాకు అది జరిగిపోయింది, అన్ని వారాలు వస్తే నాకు ఇది జరిగిపోయింది, జరిగిద్ది, మరలా ఏదో ఒకటి వచ్చి పడిద్ది, అప్పుడు మళ్ళీ వారాలు తిరుగుతానే ఉంటారు. అలా కాకుండా నాకు నా హృదయంలోకి యేసయ్య రావాలి, నా ఇంట్లోకి యేసయ్య రావాలి, యేసయ్య నాకు అద్భుతము చేయాలి. ఇప్పుడు మనకు కష్టం వచ్చింది అనుకో, వెళ్తాం, తండ్రి నువ్వు నాకు సహాయం చేయాలి, ధైర్యంగా కూర్చుంటాం. వాక్యం ఉంది, సమయోచితమైన సహాయం కొరకు కృపాసనం యొద్ద ధైర్యంగా ఉందుము అని బైబిల్లో రాయబడి ఉంది. ఎప్పుడు మనకు సహాయం కావాలన్నా వెళ్ళి యేసయ్య దగ్గర ధైర్యంగా కూర్చుంటాం. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, రోగం వచ్చినా, దుఃఖం వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ప్రభువా నాకు సహాయం చేయమని ధైర్యంతో కూర్చొని నెగ్గగలుగుతాం. ఆ శక్తి యేసయ్యలో ఉంది. అలాంటి దేవుడు మనకు కావాలి. అందుకే మనం ఎలా రావాలి యేసయ్య దగ్గర? వీటన్నిటిని పక్కన పెట్టుకొని నా దేవుడు నాకు కావాలి, ఆయన నా హృదయంలోకి రావాలి, ఆయన నా జీవితంలోకి రావాలి. ఎప్పుడు మనకి ఏది సమకూర్చాలన్నీ ఆయన సమకూర్చి ఉంచారు. ఆయనను ప్రేమించి వారికి మేలు కలుగుటకై సమస్తం సమకూడి జరుగుచున్నవి. ఆయనను ప్రేమించటం నేర్చుకోవాలి, ఆయన ఏందో నమ్మకం ఉంచటం నేర్చుకోవాలి. నమ్మిన దేవుడు మనల్ని విడిచిపెట్టడని విశ్వాసముతో ఎదురు చూస్తూ ఉండాలి. కొన్ని రోజులు వచ్చి చెయ్యలేదే అని నిరాశ చెందకూడదు. ఈ అధికారి శతాధిపతి జీవితంలో మనం చూసినట్లయితే అన్నిటిని అవరోధించి నిలబడ్డాడు గనక తన జీవితం ఫలభరితంగా మార్చబడింది. తన కనుల ఎదుట ఉన్న తన కుమార్తె చక్కగా గంతులేస్తూ ఆరోగ్యంగా తల్లి, తండ్రి, పిల్లలు సంతోషంగా మందిరానికి వెళ్తూ దేవుని స్తుతించుకుంటుంటే చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోతా ఉన్నారు కదా. అటువంటి గొప్ప దేవుడు మన యేసయ్య గనక మనం దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు దేవుని అద్భుతం చూడాలి అంటే, దేవుడు మన జీవితంలో ఒక కార్యం చేయాలి అంటే ఆయన విడిచిపెట్టమంటున్నవన్నీ మనము విడిచిపెట్టేయాలి. కొంచెం ఇబ్బంది కలగొచ్చు, కొన్ని మాటలు సెంటిమెంట్ డైలాగ్ కొన్ని చెప్పొచ్చు. మేము మీతో ఇన్ని రోజులు ఉంటాం, మమ్మల్ని వదిలిపెట్టి ఆ దారిలో వెళ్తారా, ఈ దారిలో వెళ్తారా? మేము చాలా పడ్డాం, మేము చాలా అనుభవించాం, కొన్ని ఇబ్బందులు పడ్డాము, కొన్ని మాటలు, నిందలు. కానీ యేసయ్యను మాత్రం వదిలిపెట్టని కూర్చునే వాళ్ళం ఇలాగే ధైర్యంగా. కష్టస్థితులు వచ్చినా, బాధలు వచ్చినా మనకు ధైర్యం, మనకు ఆధారం, మన కోట, మన కొండ ఆయనే. కూర్చుంటే ఆయన మనల్ని దాటిపోడు, నిలబడి జరగబోయేదాన్ని జరిగేదాన్ని చూపించి మనల్ని సంతోషపరిచి, మనం ఏడుస్తూ ఉంటే ఆయన వెళ్ళిపోడు. మన ఏడుపు తగ్గిపోయి మనం నవ్వుతూ ఉన్నప్పుడు ఆయన మనల్ని దాటి వెళ్ళిపోతాడు. అటువంటి గొప్ప దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ఈ వ్యక్తి జీవితంలో